హలో ఆల్, నేను వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అది దేని గురించి అంటే వీడియో రిలీజ్ షెడ్యూల్ గురించి. సో ఇప్పటి వరకు మన ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో రిలీజ్ అయ్యేది. ఇప్పటి నుంచి ఓన్లీ వీక్లీ 3 వీడియోసే, అది కూడా వెన్స్డే, ఫ్రైడే, సండే ఎట్ 6 PM. సో ఓన్లీ ఈ 3 రోజుల్లోనే మనకి వీడియోస్ రిలీజ్ అవుతాయి. సో దీన్ని బట్టి మీరు ఛానల్ని చెక్ చేసుకోండి. మనం లాస్ట్ వీడియోలో డిక్షనరీ కాంప్రహెన్షన్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం పైథాన్ మాడ్యూల్స్ గురించి చూద్దాం. మాడ్యూల్ అంటే ఏంది? మాడ్యూల్ ఈజ్ ఎ ఫైల్ దట్ కంటైన్స్ ది పైథాన్ కోడ్. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక పైథాన్ ఫైల్నే మనం మాడ్యూల్ అంటాము. సో మనం ఎప్పుడైతే .py ఫైల్ క్రియేట్ చేస్తామో దాన్నే మాడ్యూల్ అంటాము. సో ఇది ఇంపార్టెంట్. సపోజ్ మనకి క్యాలిక్యులేటర్ ఫంక్షన్స్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాము? క్యాలిక్యులేటర్ ఫంక్షన్స్కి మనం ఒక సపరేట్ ఫైల్ క్రియేట్ చేస్తాం. సో క్యాలిక్యులేటర్ .py అని క్రియేట్ చేస్తాం. సో దీంట్లో క్యాలిక్యులేటర్ రిలేటెడ్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు. ఏమన్నా వేరియబుల్స్ అవసరమైతే వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు అవసరమైతే క్లాసెస్ అయినా రాసుకోవచ్చు. సో ఈ పైథాన్ ఫైల్నే మనం మాడ్యూల్ అంటాం. క్యాలిక్యులేటర్ .pyని మనం పైథాన్ ఫైల్ అనొచ్చు, లేదా మనం మాడ్యూల్ అయినా అనొచ్చు. సో మాడ్యూల్ లోపల మనకి పైథాన్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ అనేది మనం ఫంక్షన్స్ రాసుకోవచ్చు, వేరియబుల్స్ రాసుకోవచ్చు, క్లాసెస్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు సిస్టంలో మాడ్యూల్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా వాడుకోవాలి ఇంపోర్ట్ చేసి అనేది చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం మాడ్యూల్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేస్తాము? ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో కోడ్ రాసామనుకోండి, అది మాడ్యూల్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు మనం చాలాసార్లు పైథాన్ ఫైల్ క్రియేట్ చేసాము, దాంట్లో కోడ్ రాసాము. సో ఇప్పటి వరకు కూడా మనకి అది పైథాన్ ఫైల్ అనే తెలుసు, మాడ్యూల్ అని తెలియదు. సో మళ్ళీ చూపిస్తున్నాను మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేయాలనేది. సో మీరు ఏ డైరెక్టరీకి అయినా వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి న్యూలో మీకు పైథాన్ ఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ పైథాన్ ఫైల్ నేమ్గా మీకు నచ్చింది ఇవ్వండి. నేనైతే my_module ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి my_module.py అనే ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ అయింది. సో ఈ పైథాన్ ఫైల్లో మనం వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, శాంపిల్ ఫంక్షను. దీన్ని ఒక సింపుల్ స్టేట్మెంటు శాంపిల్ అని ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ మనకు కావాలనుకుంటే క్లాసెస్ కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, my_module.py అనేది ఒక పైథాన్ ఫైల్, దీంట్లో కోడ్ రాసాం. సో ఇప్పుడు ఇది మాడ్యూల్ అయిపోయింది. సో ఇలా మనం మాడ్యూల్ని క్రియేట్ చేస్తాం. ఇది ఇంతకుముందు చాలాసార్లు క్రియేట్ చేసాం, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అది మీకు మాడ్యూల్ అని తెలియదు. నెక్స్ట్ వచ్చేసి అసలు మనం మాడ్యూల్స్ని ఎందుకు క్రియేట్ చేయాలి? సో మనం మాడ్యూల్స్గా క్రియేట్ చేయడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి కోడ్ ఆర్గనైజేషన్. సో మనం కోడ్ని ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు మనం మాడ్యూల్స్గా క్రియేట్ చేసుకున్నప్పుడు. సో మీరు చూడండి, ఇక్కడ నేను క్యాలిక్యులేటర్.py ఉంది కదా. సో ఇక్కడ క్యాలిక్యులేటర్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ అంతా కూడా ఈ మాడ్యూల్లో రాశాను. అదే నెంబర్ థియరీ ఫంక్షన్స్ లైక్ మనకి ప్రైము, ఫ్యాక్టోరియల్, పాలిండ్రోము, ఈ రిలేటెడ్ ఫంక్షనాలిటీ అంతా కూడా ఈ మాడ్యూల్లో రాశాను. సో ఇక్కడ నేను ఆ ఫంక్షనాలిటీ టైప్ని బట్టి, పర్పస్ని బట్టి నేను డిఫరెంట్ మాడ్యూల్స్ క్రియేట్ చేసుకున్నాను. ఇలా క్రియేట్ చేయకుండా నేను ఈ మొత్తం సింగిల్ ఫైల్లో రాస్తే మీకు కోడ్ రీడబిలిటీ ఉండదు, ఈజీగా ఆర్గనైజ్ చేసుకోలేరు, మెయింటెనెన్స్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇక్కడ 2 ఫైల్స్కి ఎలా ఉంటే రియల్ టైంలో మనకి 100 ఫైల్స్ ఉంటాయి. 100 ఫైల్స్ కోడ్ ఒక సింగిల్ ఫైల్లో రాస్తే, అంటే 100 మాడ్యూల్స్లో ఉండాల్సిన కోడ్ మీరు సింగిల్ మాడ్యూల్లో రాస్తే మీకు రీడబిలిటీ ఉండదు, మెయింటెనెన్స్ చాలా కష్టంగా ఉంటుంది. సపోజ్ మీరు ఒక మాడ్యూల్ ఎక్కడుందో చూడాలన్నా కూడా చాలా టైం పట్టింది. సో మనం కనుక మాడ్యూల్స్గా క్రియేట్ చేసుకోవడం వల్ల మీకు కోడ్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కోడ్ రీయూజబిలిటీ. సో మనం మాడ్యూల్స్గా ఎందుకు క్రియేట్ చేసుకుంటాం?
కోడ్ని రీయూజ్ చేసుకోవాలనుకున్నప్పుడే మనం మాడ్యూల్స్గా క్రియేట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఫంక్షన్ కానీ క్లాస్ కానీ మోర్ దాన్ వన్స్ వాడుకోవాలనుకున్నప్పుడు మనం మాడ్యూల్స్గా క్రియేట్ చేసుకుంటాం. సో మాడ్యూల్స్గా క్రియేట్ చేసుకోవడం వల్ల మనం సేమ్ కోడ్ని మళ్ళీ రిపీటెడ్గా రాయాల్సిన అవసరం లేదు, టైం సేవ్ అయింది. మనకి ఎక్కడైతే అవసరమైంది అనుకోండి, సపోజ్ నాకు జనరేట్ ప్రైమ్ నెంబర్స్లో ఈ ప్రైమ్ నెంబరు ఒక నెంబర్ అనేది ప్రైమ్ నెంబరో కాదో తెలుసుకోవాలనుకోండి, ఆ కోడ్ మళ్ళీ ఇక్కడ రాయాల్సిన పని లేదు. డైరెక్ట్గా నేను ఈ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్న మాడ్యూల్ నేమ్ డాట్ ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటే మనం అది యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి కోడ్ రీయూజ్ అవుతుంది, రిపీటెడ్ కోడ్ రాయాల్సిన పని లేదు, టైం సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేమ్ స్పేస్ ఐసోలేషన్. సో మనం ఇక్కడ కోడ్ అనేది డిఫరెంట్ మాడ్యూల్స్లో రాయటం వల్ల సేమ్ ఫంక్షన్ నేమ్ కానీ వేరియబుల్ నేమ్ కానీ అక్రాస్ ద మాడ్యూల్స్ ఇచ్చుకోవచ్చు. సో మీరు చూడండి, ఇక్కడ నెంబర్ థియరీలో మనకి ఏడిడి ఫంక్షన్ లేదు, క్యాలిక్యులేటర్లో ఏడిడి ఫంక్షన్ ఉంది. సో నేను సేమ్ ఫంక్షన్ నేమ్ ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. డిఫరెంట్ మాడ్యూల్స్ వల్ల మనకేందంటే నేమ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావు. సో ఇక్కడ సేమ్ నేమ్ ఇస్తున్నా చూడండి, ఏడిడి. సో మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, ఇది కూడా వర్క్ అయింది. సో దీనివల్ల నేమ్ కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. అదే మీరు సింగిల్ ఫైల్లో సేమ్ ఫంక్షన్ రాయాలంటే అలౌ చేయదు. సో మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ సేమ్ మాడ్యూల్లో అంటే సేమ్ ఫైల్లో నేను ఏడిడితో ఇంకొక ఫంక్షన్ రాశాను అనుకోండి, ప్రింట్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాస్తే ఇప్పుడు ఏం జరిగిద్దో తెలుసా, సేమ్ మాడ్యూల్లో సేమ్ ఫంక్షన్ నేమ్ ఉంటే ఫస్ట్ ఇది మెమరీలో లోడ్ అయింది, దీన్ని ఇది ఓవర్ రైడ్ చేసిద్ది. సో మనకి ఏడిడి ఫంక్షన్ అనేది ఓన్లీ 3 ఆర్గ్యుమెంట్స్ తోనే వర్క్ అయ్యిద్ది. నేను ఇప్పుడు 3 పాస్ చేస్తే వర్క్ అయ్యిద్ది, 2తో వర్క్ అవ్వదు. చూడండి 3తో వర్క్ అయింది, ఎందుకంటే మెమరీలో 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షనే ఉంది. అదే నేను 2 పాస్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్ లేదు, మెమరీలో ఇదే ఉంది. అందుకే మనకి మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సి అని ఇచ్చింది. ఇది ఇంపార్టెంట్. సో మనం మాడ్యూల్స్గా క్రియేట్ చేసుకోవడం వల్ల ఆ నేమ్ స్పేస్ కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేయొచ్చు, అంటే సేమ్ నేమ్ని అక్రాస్ ద మాడ్యూల్స్ ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్ బాగుంటుంది మనం మాడ్యూల్స్గా క్రియేట్ చేసుకుంటే. సో ఎలా అంటే ఇక్కడ మనం మాడ్యూల్స్గా క్రియేట్ చేసుకున్నాం కదా, సో ఎవరైనా క్యాలిక్యులేటర్ ఫంక్షనాలిటీ అవసరం అయితే ఆ మాడ్యూలే ఇంపోర్ట్ చేసుకుంటారు, అవసరమైన ఫంక్షనే వాడుకుంటారు. సో అదే కానీ మనం అన్ని సింగిల్ ఫైల్లో రాస్తే వాళ్ళు ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటే దాంట్లో ఏ ఫంక్షన్ అయినా వాడుకోవచ్చు. సో అన్నెసరీగా దానివల్ల మెమరీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అయ్యిద్ది. అదే మాడ్యూల్స్గా క్రియేట్ చేయటం వల్ల మనకు కావాల్సిన మాడ్యూల్సే ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, సో అన్ని ఫంక్షన్స్ ఇక్కడ ఉండవు కదా సింగిల్ ఫైల్లో లాగా. సో మెమరీ కూడా మనకి తక్కువ కన్జ్యూమ్ అయ్యిద్ది. సో దాంతోపాటు మనం మాడ్యూల్స్గా క్రియేట్ చేయటం వల్ల కొన్ని ఫంక్షన్స్నే ఎక్స్పోజ్ చేస్తున్నాం, ఇది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ మాడ్యూల్లో కూడా మనం కావాలంటే ఓన్లీ ఏడిడి ఫంక్షనే ఎక్స్పోజ్ చేయొచ్చు, మిగతా అవి హైడ్ చేయొచ్చు వాళ్ళకి అవసరం లేకపోతే. సో దీనివల్ల మనం మాడ్యూల్స్గా క్రియేట్ చేయటం వల్ల మనకి ఎన్క్యాప్సులేషన్ అనేది కూడా అచీవ్ చేయొచ్చు. అంటే ఏం లేదు, మనం అవసరం లేని ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ని హైడ్ చేయొచ్చు. మనం ఈ ఫంక్షన్స్ అన్ని ఒక మాడ్యూల్లో పెట్టామనుకోండి, సో ఆ ఫంక్షన్స్కి ఇది ఒక కవర్ లాగా ఉంటుంది, అంటే కవర్ చేస్తూ ఉంటుంది ఒక క్యాప్సిల్లో పెట్టినట్టు. సో ఇది ఒక అడ్వాంటేజ్. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాడ్యూల్స్గా క్రియేట్ చేయడం వల్ల మెయింటెనెన్స్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది, దాంతోపాటు ఈజీగా ఉంటుంది. సపోజ్ రియల్ టైంలో నాకు ఏడిడి ఫంక్షన్లో ఇష్యూ వచ్చింది అనుకోండి, సో డైరెక్ట్గా నేను క్యాలిక్యులేటర్ మాడ్యూల్కి వచ్చి ఏడిడి ఫంక్షన్లో చేంజెస్ చేసుకొని టెస్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకుంటాను. సో మనం వేరే కోడ్ బేస్ని టచ్ చేయాల్సిన పనే ఉండదు. సో మాడ్యూల్స్గా క్రియేట్ చేయటం వల్ల మిగతా పార్ట్స్ ఆఫ్ కోడ్ అనేది ఇంపాక్ట్ అవ్వదు. అదే అన్ని సింగిల్ ఫైల్లో రాస్తే యాక్సిడెంటల్గా మనం వేరే కోడ్ని టచ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ మాడ్యూల్లో కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నా మనం ఎంటైర్ కోడ్ని అయితే టచ్ చేయం కదా, యాక్సిడెంటల్గా కూడా జరగదు. సో ఇది ఇంపార్టెంట్.
సో మనకి మెయింటెనెన్స్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది మాడ్యూల్గా క్రియేట్ చేసుకుంటే. సో నెక్స్ట్ మనం టెస్టింగ్ డీబగ్గింగ్. సో మనం మాడ్యూల్గా క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. సో ఈ క్యాలిక్యులేటర్ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ని మనం టెస్ట్ కేసెస్ రాసి టెస్ట్ చేసుకోవచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉంటే డీబగ్ చేసి ఫిక్స్ చేసుకోవచ్చు. అన్ని ఒక దాంట్లో రాసామనుకోండి సింగిల్ ఫైల్లో చాలా డిఫికల్ట్గా ఉంటుంది. వాడిని టెస్ట్ చేయాలన్నా డీబగ్ చేసి ఫిక్స్ చేయాలన్నా. సో ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ మనం మాడ్యూల్స్గా క్రియేట్ చేసుకోవటం వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అసలు మనం మాడ్యూల్ని ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటాము? మీకు ఆ మాడ్యూల్లో ఉన్న కోడ్ వేరే పైథాన్ ఫైల్లో అవసరమైనప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్కి సింటాక్స్ ఉంది. ఇంపోర్ట్ అనేదేమో కీవర్డ్, దాని తర్వాత మీరు మాడ్యూల్ నేమ్ ఇవ్వచ్చు. ఇది సింటాక్స్. సో మీకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు జనరేట్ ప్రైమ్ నెంబర్స్ అనేది ఒక పైథాన్ ఫైల్. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం 2 to n ప్రైమ్ నెంబర్స్ని జనరేట్ చేయాలి. సో మనకి ప్రతి నెంబర్ కూడా ఈ ఫర్ లూప్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రైమ్ నెంబరా కాదా అనేది టెస్ట్ చేయాలి ఆ నెంబరు. సో దీనికి ఆ ప్రైమ్ నెంబర్ కోడ్ మళ్ళీ మనం రాయాల్సిన పని లేదు మనం మాడ్యూల్స్గా రాసుకుంటే. సో ఆల్రెడీ ఆ ప్రైమ్ నెంబర్ ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు కదా మాడ్యూల్స్ అయితే. సో ఇది మాడ్యూల్గా ఉంది కాబట్టి నేను ఎలా రీయూజ్ చేసుకుంటానంటే ఫస్ట్ మనం జనరల్గా ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అన్ని బిగినింగ్ ఆఫ్ ద ఫైల్లో రాస్తాం. ఇంపోర్ట్ అనేది కీవర్డ్, తర్వాత మాడ్యూల్ నేమ్. మాడ్యూల్ నేమ్ అంటే ఆ పైథాన్ ఫైల్ నేమే. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తున్నా. మీరు .py అని ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఆ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోయింది. ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన పని లేదు. సో ఇప్పుడు మనకేమైద్ది, ఈ మాడ్యూల్లో ఉన్న కోడ్ అంతా కూడా ఈ స్క్రిప్ట్లో ఈ పర్టికులర్ పైథాన్ ఫైల్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఏదైనా ఫంక్షన్ యాక్సెస్ చేసుకోవాలంటే మనం మాడ్యూల్ నేమ్ డాట్ ఆ ఫంక్షన్ నేమ్, ఆ ఫంక్షన్ ప్రైమ్ నెంబర్. సో ఇది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది కాబట్టి నేను ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడేంది మనకి దీన్ని ఇక్కడ వాడుకోవడం వల్ల మళ్ళీ మన కోడ్ రాయాల్సిన పని లేదు, టైం సేవ్ అయ్యిద్ది, రీయూజ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు రన్ చేసామనుకోండి వర్క్ అయ్యిద్ది చూడండి. సో నేను 2 to 5 ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేయమంటున్నా. సో మనకేంది ఈ ఫర్ లూప్ ఏమో నెంబర్స్ జనరేట్ చేసింది, తర్వాత ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ప్రతి నెంబర్కి కూడా ఈ ఫంక్షన్ కాల్ చేస్తా. అది ప్రైమ్ నెంబర్ అనుకోండి ట్రూ రిటర్న్ చేసింది, ఫాల్స్ అయితే రిటర్న్ చేయదు. ఎప్పుడైతే ట్రూ అయిందో అవే ప్రింట్ చేస్తాం. సో ఇది అడ్వాంటేజ్. సో మనం ఎప్పుడైతే మాడ్యూల్స్గా క్రియేట్ చేసుకోవడం వల్ల ఎక్కడైతే అవసరమైందనుకో ఆ మాడ్యూల్స్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఎలా, జస్ట్ ఇంపోర్ట్ కీవర్డ్ ఆ మాడ్యూల్ నేమ్ ఇచ్చుకొని. సో మనం దాంతోపాటు ఆ మాడ్యూల్ నేమ్ డాట్ ఆ ఫంక్షన్ నేమ్ కాల్ చేయాలంటే మాడ్యూల్ నేమ్ డాట్ ఆ ఫంక్షన్ నేమ్ ఇస్తే సరిపడుతుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో మనకి పైథాన్లో ఇంపోర్ట్ ఈ మాడ్యూల్ నేమ్ ఇచ్చామనుకోండి ఇంటర్నల్గా ఎలా వర్క్ అయిద్దంటే ఫస్ట్ ఇది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఈ మాడ్యూల్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే నాకు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ వచ్చేసి డి పైథాన్ కోడ్. సో మనకి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది ప్రాజెక్ట్ టాప్ ఫోల్డర్ వచ్చేసి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో దీంట్లో మనకి నెంబర్ థియరీ ఫంక్షన్స్ అనే మాడ్యూల్ ఉందో లేదో చూసుకుంటుంది. ఉంది కాబట్టి మనకి ఎర్రర్ లేకుండా ఎగ్జిక్యూట్ చేసింది. ఒకవేళ లేదనుకోండి నెక్స్ట్ ఎక్కడ చెక్ చేసిద్దంటే మనం ఇక్కడ పైథాన్ పాత్ అనేది మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసినారనుకోండి మీరు అక్కడున్న డైరెక్టరీస్లో ఈ మాడ్యూల్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఉందనుకోండి ఫైన్ ఎగ్జిక్యూట్ చేసింది. ఒకవేళ లేదనుకోండి అప్పుడు ఎక్కడ చెక్ చేసిద్ది అంటే మనం పైథాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఆ డైరెక్టరీస్లో ఈ మాడ్యూల్ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఉందనుకోండి ఎగ్జిక్యూట్ చేసింది. సో మనకైనా ఎక్కడా లేదనుకోండి, ఎక్కడా అంటే ఈ 3 ప్లేసెస్లో ఎక్కడా లేదనుకోండి మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇలా మనకి ఇంటర్నల్గా వర్క్ అయ్యింది. సో ఫస్ట్ ఏమో
కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో చెక్ చేసుకుంటుంది. అక్కడ లేదనుకోండి మనకి పైథాన్ పాత్లో ఉన్న డైరెక్టరీస్లో చెక్ చేసుకుంటుంది. ఇక్కడ లేకపోతే మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు డైరెక్టరీస్ ఇన్స్టాల్ అవుతాయి కదా, దాంట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. సి డైరెక్టరీ అంటే మనకి ప్రోగ్రామింగ్లో డైరెక్టరీ అంటాం, నార్మల్గా ఫోల్డర్ అంటాం. సో ఇది మాడ్యూల్స్ గురించి. సిస్టంలో చూశారు కదా మాడ్యూల్స్ అనేవి ఎలా క్రియేట్ చేయొచ్చో ఇంపోర్ట్ చేయొచ్చో. సో ఇదండి ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీలాగనే పైథాన్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా మన ఛానల్ని రికమెండ్ చేయండి, సో దట్ మన ఛానల్లో వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఇంపోర్ట్స్ అనేవి ఇంకా మనం డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు, దాని గురించి చూద్దాం. దాంతోపాటు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి పైథాన్లో, వాటి గురించి కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.